బట్టలు లేకుండా ఒక తెలుగు హీరోయిన్ బాత్ టబ్‌లో. సో, ప్రెజెంట్ దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా చక్కర్లు కొడుతుంది. అంటే ప్రెజెంట్ వస్తున్న సినిమాలన్నీ కూడా ఒక లిమిట్స్ అనేవి లేకుండా లిమిట్స్ క్రాస్ చేసి మరీ ఘోరంగా బూతుల్లాగా మారిపోతున్నాయి సినిమాలన్నీ కూడా. సో, ఈ తెలుగు హీరోయిన్ గురించి మీరేం చెప్తారు? అంటే కాయదు లోహర్ అనే ఆమె తెలుగు హీరోయిన్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనకు తెలిసి అంతకుముందు తెలుగు సినిమాలు చేసింది మన శ్రీకృష్ణ గారితో అల్లూరి అనే సినిమాలో. సో అప్పుడు అంత పేరు రాలేదు, కానీ మొన్న చేసిన డ్రాగన్ సినిమాతో తమిళ హీరోయినా అదే ఎక్కడి నుంచి వచ్చిందని ప్రాపర్గా తెలియదు. బట్ డ్రాగన్ సినిమాతో మనకి చాలా మంచి పేరు వచ్చింది ఆమె క్యారెక్టర్కి. కానీ ఆమె అంటే ఇంత మంచి అంబియన్స్ ఉన్న హీరోయిన్ అంటే చూడటానికి బాగుంది. ప్లస్ హైట్ ఏ స్టార్ హీరో పక్కన చేసినా కూడా చాలా బాగుంటే హీరోని డామినేట్ చేసే విధంగా ఆమె ఇది ఉందన్నమాట. సో ఖచ్చితంగా మంచి మెయిన్ లీడ్స్ పడితే ఇంకా ఎరక్కుమ్మేస్తుందని చెప్పి అనుకుంటున్నారు. సో డ్రాగన్లో అయితే చాలా మంచి పేరు వచ్చింది ఆమె క్యారెక్టర్కి. సో ఇంకా చాలా మంచి సినిమాలు చేయమని కూడా చాలా మంది ప్రొడ్యూసర్లు వెంటబడుతున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు జీవి ప్రకాష్ గారితో సినిమా చేసింది అనమాట. సో దాని తాలూకు ఫస్ట్ లుక్ అనుకుంటుంది అక్కడ అట్లా ఇద్దరు కూడా బాత్ టబ్లో ఉండడం. సో ఇదేంటంటే సినిమా అన్నాక ఇవన్నీ కామన్గా ఉంటాయి. అంటే ఇట్లా బాత్ టబ్లో ఉన్నారు బోల్డ్గా ఉందని కాకుండా ఆ సినిమాకి అది అవసరం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. అంటే విపరీతంగా ఏదో మసాలా పెట్టాలని కానీ సో ఆమెను ఏదో ఎక్స్పోజ్ చేయించాలని కాదు. సో ఆమెకు అంగీకారం ఉండబట్టే అట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు యువతకు కూడా కావాల్సింది అదే, సోషల్ మీడియాలో సినిమా చూడాలంటే ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉండాలి. హీరోయిన్ ఆ విప్పి చూపిస్తేనే సినిమాకి వెళ్ళాలని ఒక థాట్లో ఉంటారు అనమాట. సో సినిమాలో అది ఉండకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే ఆ పోస్టర్తో సినిమాకి జనాలను రప్పించడానికి చేసే ఒక ప్రయత్నం కావచ్చు, లేదా ఒక సాంగ్లో కొట్టుకుపోవచ్చు, లేదా ఒక చిన్న సీన్ పెట్టచ్చు. అక్కడ సినిమాకి వెళ్తే దాకా తెలియదు ఆ సీన్లో నిజంగా అంత వాల్యూ ఉంటుందా. మనం ఇంతకుముందు ఎన్నో పోస్టర్లు చూస్తాం. సో చూసి సినిమాకి వెళ్తే మోసపోతాం అనమాట, అరే ఇది అక్కడ లేదు అని చెప్పి. సో చాలామంది ఇప్పుడు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ వీటిలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పోస్ట్ రీచ్ అయితే సో అరే ఈ అమ్మాయి ఉందరా సినిమా చూడాలరా, సో ఎక్స్పోజింగ్ కూడా చేస్తున్నారా చూడాలి అనే విధంగా ఆలోచనలో పడి వెళ్తారనమాట. అంటే ఇదంతా ఓకే, కానీ ఇప్పుడు ఎందుకు ఇంత సెన్సేషన్ అవుతుందంటే ఇప్పుడు చాలా మంది తను తమిళ తెలుగు అనేది ఎంత ప్రాపర్గా తెలియదు కాబట్టి మన తెలుగులోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యింది. సో అందుకోసమని ఇలాంటి సీన్స్ చేయడానికి చాలామంది కూడా బాలీవుడ్ సైడ్ వాళ్ళని కానీ సో అలాంటి వాళ్ళు ఎక్కువ చేస్తారు. అంటే మన వాళ్ళు చేయరని కాదు, చేస్తారు, కాకపోతే వాళ్ళు ఎక్కువ చేస్తారు. సో 25 yearsకే అండ్ మంచి పేరు వచ్చిన ఈ కొద్ది సమయంలోనే ఈ విధంగా చేయడం అనేది బోల్డ్గా చేయడం కరెక్ట్ కాదనే విధంగా కొంతమంది అంటే అదే ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే బాలీవుడ్ హీరోయిన్లే చేయాలి అనేది ఒక స్టిక్ అయిపోయింది. మన వాళ్ళు చేస్తే నిజంగా ఎంత సెన్సేషన్ అవుద్ది అనేది ఇట్లాంటి వచ్చినప్పుడే తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు చేస్తారు వాళ్ళకంతా విసిగిపోయారు అనమాట. సో ఇప్పుడు మన సౌత్ వాళ్ళు చేస్తేనే చూడాలనే ఒక ఇదిలో ఉన్నారనమాట అందరూ కూడా. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఎక్స్పోజింగ్ అనేది. ఎక్కువ మనకి ఏంటంటే మాస్ సాంగ్స్ పడినాయా, లవ్ సీన్స్ పడినాయా ఇట్లా చూసుకుంటారు. ఎక్స్పోజింగ్కి కొంచెం తక్కువ, ఎక్కడో 2-3 హీరోయిన్లు ఉంటారు చేసేవాళ్ళు. కానీ సో ఏంటంటే చాలా వరకు ప్రయత్నిస్తారు అక్కడికి ఐటమ్ సాంగ్స్ పెట్టి ఏదో చేయాలని. సో మన సౌత్ హీరోయిన్లు చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఇట్లాంటి హీరోయిన్లు తెగించినప్పుడే అక్కడ వస్తుంది అనమాట అవుట్పుట్. సో ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే ఆ పోస్టర్ వల్లే. అది లేకుండా ఇద్దరు కాఫీ షాప్లో కూర్చుంటే ఆ పోస్టర్ ఎవడో చూడడు, ఎవడు మాట్లాడుకోడు కూడా. సో ఇట్లా చేసినప్పుడే అరే ఏంట్రా ఇట్లా చూడాలి అనే ఒక ఆతృత అంతా కూడా యాంగ్జైటీ అనేది వస్తుంది అనమాట. డిఫరెంట్ గా ఉంది సినిమాతో ఇట్లానే. అలాగే ట్రైలర్లోనూ టీజర్లోనూ ఒక 30 seconds 20 seconds షార్ట్ పెట్టారంటే కనుక ఖచ్చితంగా ఎగబడి వెళ్ళిపోతారు అనమాట. సో ఏంటంటే మన వాళ్ళకు ఉన్న కక్కుర్తి ఏంటంటే సినిమాల్లో చూపిస్తున్నారు స్క్రీన్ పైన అంటే అంత డబ్బులు ఇచ్చైనా వెళ్ళిపోతారు అనమాట ఎక్స్పోజింగ్ చూడటానికి. సో అట్లా మన మాస్ ఆడియన్స్ అట్లా ప్రిపేర్ అయి ఉంటారు అనమాట. సో కొంతమంది ఫ్యామిలీస్కి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మాస్ ఆడియన్స్కి మటుకు అది ఒక ఫీస్ట్లా ఉంటుంది. సో అట్లాంటి ఇంకా చూపించమని డిమాండ్ చేస్తూ ఉంటారు నిర్మాతలకు, ఎక్కువ వాళ్ళకి ఇది కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ సినిమా అనేది వర్కౌట్ అవ్వాలంటే ఇట్లాంటి ఫార్ములాలు తప్పవు డైరెక్టర్లకి. సో కొంచెం హీరోయిన్లు ఇబ్బంది పడినా కూడా సినిమా రిజిస్టర్ కావాలి, జనాల్లోకి వెళ్ళాలంటే ఇటువంటి సాహసాలు చేయాల్సిందే. సో ఆ డేర్ కూడా హీరోయిన్లకు ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు హీరోయిన్లు మరి లావుగా ఉన్నా కూడా ఎక్స్పోజింగ్ అనేది చీర కట్టుకుని చేసేవాళ్ళు. సో మరి ఇప్పుడు ఏంటంటే బట్టలు మొత్తం ఇప్పితే కానీ ఎక్స్పోజింగ్ అవ్వని పరిస్థితి అయిపోయింది. సో ఏంటంటే ఈ సినిమా అనేది ఆవిడ ఎంతవరకు చేసింది, ఓవర్గా శృతి మించి చేసింది అనేది సినిమా చూసిన తర్వాత మనం చెప్పొచ్చు. సో ముందే ఒక పోస్టర్తో మనం డిసైడ్ చేయలేం.